అలాగే లవ్ చేస్తున్నానని చెప్పి మోసం చేసే అమ్మాయిలకి అబ్బాయిలకి నువ్వేం చెప్తావు రాజు? ఇప్పుడైతే అసలు లవ్ అనేదే లేదు 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 అదంతా అట్రాక్షన్ అందరికి. ఎందుకలా? అందరు ఇన్స్టాగ్రామ్కి దీనికి అలవాటు పడిపోయారు. ఇక ఒక రోజు లవ్ ఉంటుంది, రెండో రోజు లవ్ ఉంటుంది అంతే. ఇప్పుడు అందరూ అలాగే ఉన్నారు. కొంతమంది మాత్రమే మంచోళ్ళు ఉన్నారు, కానీ అది జెన్యూన్ అనుకుని నమ్మి చాలా మంది మోసపోతున్నారు. జెన్యూన్ గా ఒక అమ్మాయి జెన్యూన్ గా మనతో లవ్ లో ఉన్నది అని ఎలాంటి క్వాలిటీస్ చూస్తే మీకు అనిపిస్తుంది అబ్బాయిలకి? రెస్పెక్ట్ బట్టి ఉంటుంది దానికి. అది అమ్మాయి ఒక నలుగురిలో మనకిచ్చే రెస్పెక్ట్ బట్టి అమ్మాయి మనతో జెన్యూన్గా ఉందా లేదా అని అర్థమైపోద్ది. మెయిన్గా ఫ్యామిలీ. ఇప్పుడు తను నా ఫ్యామిలీ వస్తున్నారని నేను చెప్పాను, ఎందుకు మనమే వెళ్దాం కదా అని అంటే, అదేంటి ఏ అబ్బాయి మనం రెస్పెక్ట్ చేయాలి. అట్లా చేసామంటే ఆటోమేటిక్గా అమ్మాయి జెన్యున్గా ఉంది, ఎందుకు మనం ఇద్దరు ఎందుకు వెళ్ళాలి, మమ్మీ డాడీని కూడా తీసుకెళ్దాం కదా అంటే అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది కాబట్టి మమ్మీ డాడీ అంట, లేదంటే మన ఇద్దరం వెళ్దాం కదా అని అంటది కదా. సో మనకి అక్కడ తెలిసిపోద్ది ఒక అబ్బాయి కరెక్ట్ గా ఉన్నాడో లేదా అని ఒక అమ్మాయికి ఎలా తెలుస్తుంది? నేను జెన్యున్ కాదు కదా నాకు తెలియదు. బేసిక్గా అబ్బాయిలు కూడా చాలా మంది మోసం చేస్తున్నారు కదా రాజు. నువ్వే నా ప్రాణం, నువ్వే నాకు ఇది అది ఇదని అమ్మాయిలు చెప్పి అమ్మాయిలు కూడా చాలా డీప్ లవ్ లోకి వెళ్ళిన తర్వాత వేరే అమ్మాయిని మళ్ళీ ఎలాగా అసలు ఎలా? అబ్బాయిలకి ఏంటిది పిచ్చ అంతే, ఏం లేదు, అదొక పిచ్చ. కొంతమంది మైండ్ సెట్ అలా ఉంటది అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో. కర్మ తగిలిద్ది ఖచ్చితంగా. మనం ఒక మనిషిని బాధ పెడితే ఖచ్చితంగా కర్మ రిటర్న్స్. దాన్ని ఆల్మోస్ట్ నేను బాధ పెట్టినట్టే కదా, సో నాకు తగిలేదు. నువ్వు ఏదైతే బాధలో ఉన్నావో, ఏదైతే ఆ ఫీల్లో ఉన్నావో, తొందరలోనే ఆ ఫీలింగ్ ఆ బాధ నుంచి నువ్వు బయటికి రావాలని నేను అనుకుంటున్నా. బ్రేకప్లో అమ్మాయిలు స్ట్రాంగ్గా ఉంటారా, అబ్బాయిలు స్ట్రాంగ్గా ఉంటారా? అంటే యాక్చువల్లీ ఇద్దరు స్ట్రాంగ్ ఉండలేరు. అమ్మాయిది వాళ్ళ ఇంట్లో చెప్పుకోలేక కనీసం అంటే అబ్బాయిలన్నా కానీ తాగేసో తూలేసో ఎక్కడో పడో ఏడ్చేసి చేయగలుగుతారు, కానీ అమ్మాయిలు అలా చేయలేరు కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తెలియకోకుండా వీళ్ళు బాధపడి అమ్మాయిది ఎక్కువ ఉంటుంది. ఇంక చెప్పాలంటే అబ్బాయి బ్రేకప్ అయితే అమ్మాయిలకి పెయిన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బయటకు చెప్పుకోలేరు, కనీసం ఫ్రెండ్స్ కూడా ఉండరు, మాట్లాడడానికి రారు. అబ్బాయిది ఏముంది, రూమ్లో పోతే 10 మంది 20 మంది ఉంటారు బ్యాచులర్స్, తాగేసి మామ అదేంద్రా ఇదేంది నన్ను వదిలేసిందిరా అలా చెప్పుకుంటారు, చేసేంట్రా. మ్యాక్సిమం తాగిన ప్రతి ఒక్క అబ్బాయి అమ్మాయిని గుర్తు చేసుకునే ఉంటాడు, ఆ అమ్మాయిని గుర్తు చేసుకొని ఏడుస్తాడు పక్క. అది ఆడికి పెళ్ళి అయ్యి ఇద్దరు పిల్లలు పుట్టినా కానీ అమ్మాయి గురించి ఏడుస్తాడు ఖచ్చితంగా. అవునా? అది మాత్రం నిజం. అబ్బాయిలు బేసిక్ గా ఎక్కువ ఏడవర్ అంటారు. బార్ షాప్కి వచ్చి చూడండి, లేదంటే మా ఫ్రెండ్స్ బ్యాచులర్స్ అందరం పార్టీ చేసుకుంటాం, అప్పుడైనా సీరియస్గా ఏడుస్తారు అబ్బాయిలు. సోషల్ మీడియా మీద నీ ఒపీనియన్ ఏంటి రాజు? అమ్మాయిలకి అయితే సేఫ్ కదని అంట. నేనైతే సేఫ్ కాదు సోషల్ మీడియా, ఎందుకంటే మధ్య మీకు చూసే ఉంటారు, అవును, ఒక అమ్మాయి ఫోటో దిగి పెట్టినా కానీ దాన్ని తప్పుగా కొంతమంది ఎడిట్ చేసి చేస్తున్నారు. వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా తీసుకోలేరు కదా. సో నా దృష్టిలో అమ్మాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటాను. కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కొంచెం చాలా జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు. ఒక అబ్బాయి చాలా ప్రేమించిన అమ్మాయిని తన కళ్ళ ముందే వేరే వాళ్ళతో పెళ్ళి అయితే, మొన్న రీసెంట్ కాదు 1 year బ్యాక్ బేబీ మూవీ ఎంతమంది ఏడ్చారు. మనం మూవీలో చూస్తేనే మనం అంత ఏడ్చినాం. రియల్ లైఫ్ లో ప్రేమించిన అబ్బాయికి ఎంతో ప్రేమించిన అమ్మాయికి పెళ్ళి అవుతూ ఉంటే వేరే వాళ్ళతో తట్టుకోవడం చాలా కష్టం. అది అసలు ముందు అంత దూరం వెళ్ళను నేను. మ్యారేజ్ అయిందా మైండ్ నుంచి తీసేయాలి. ఇక నువ్వే చెప్తున్నా, నేను తీస్తా అంటున్నాను. నువ్వు నేను తీసేస్తాను, ఎందుకంటే నాకంటూ నా లైఫ్లోకి ఒక అమ్మాయి వస్తుంది, తను కదా నేను పెట్టుకోవాల్సింది మైండ్లో. తిన్నేందుకు పెట్టుకుంటాను అప్పుడు, కానీ మేబీ తాగినప్పుడు రావచ్చు. అబ్బాయినే కదా, నీకు ఖచ్చితంగా తాగితే మాత్రం వస్తుంది అనుకుంటా. అనుకుంటా ఎందుకులే, ఇప్పుడు ఎప్పుడైనా తాగిన